వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నువ్వులు వేసి. ఇది పాతకాలం నాటి పచ్చడి. ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను కొంచెం పెద్ద కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను. మీరు కొబ్బరిని కోరుకునైనా వేసుకోవచ్చు ఈ పచ్చడి. అలాగే ఒక మీడియం సైజు పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకుని ఈ విధంగా పైన తొక్క తీసేసి చిన్న ముక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం కారప్పొడి కింద తయారు చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక వెల్లుల్లిపైని రేకులు తీసేసుకుని ఒక 8 నుంచి 10 రేకుల దాకా తీసుకుని అవి కచ్చాపిచ్చాక దంచుకుని పెట్టుకోవాలి. 8 నుంచి 10 దాకా ఎండుమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకోవడానికి ఒక మూకుడిని పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని ముందుగా మనం నువ్వుల్ని వేపించుకుని తీసేసుకుంటే మనం పొడి చేసుకున్నప్పుడు ఈ నువ్వులు ఈ విధంగా వేపించుకు తీసేసుకుంటే బాగా నలుగుతాయి. ఇవి ఈ విధంగా కలర్ మారి కొంచెం ఉబ్బినట్టు అవుతాయి. అప్పుడు తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మూకుడులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని అందులో ఎండుమిర్చి తప్పించి ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకుని లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా కొంచెం కలర్ మారేదాకా వేపించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నువ్వుల్ని మెత్తగా పొడి కింద చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ ఏగిన దాంట్లోనే ఆ ఉప్పు కూడా వేసేసి ఆ నువ్వులు నలిగిన తర్వాత ఈ ఉప్పు వేసి దీన్ని కూడా మెత్తగా ఈ విధంగా పొడి కింద చేసుకోవాలి. ఇది మనం కొంచెం పక్కకు పెట్టుకుని కారం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది కారపొడి కింద ఇడ్లీల్లో వాటిలో కూడా ఈ విధంగా చేసుకున్న పొడి బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి వేసుకుని అది ఒకసారి నలిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోయక్కర్లేదు. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తినడానికి బాగుంటుంది. ఇది పాతకాలం నాటి కొబ్బరికాయ మామిడికాయ నువ్వులు వేసిన పచ్చడి.